భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్ ముగిసింది. ఎన్నో ఏళ్లుగా నంబర్ 2 స్థానం కోసం జరుగుతున్న పోరులో మహీంద్రా పైచేయి సాధించింది. దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ను కొరియన్ జైంట్ హ్యుండాయ్ను వెనక్కి నెట్టి ఆనంద్ మహీంద్రా కంపెనీ సంచలన రికార్డు సృష్టించింది. 2025లో మహీంద్రా సాధించిన ఆ మైలురాయి ఏంటి? టాటాను ఎలా దాటేసింది? ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 2025 సంవత్సరం మహీంద్రా అండ్ మహీంద్రా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఏడాదిగా మారింది. భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో మహీంద్రా ఇప్పుడు దేశంలోని 2వ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో టాటా మోటార్స్, హోండాయ్ మధ్య పోటీ ఉండేది. కానీ 2025లో సీన్ రివర్స్ అయింది. మారుతి సుజుకి తొలి స్థానంలో ఉండగా మహీంద్రా 2వ స్థానానికి ఎగబాకింది. హోండాయ్ 4వ స్థానానికి పరిమితమైంది. ఇక 2025లో మహీంద్రా ఏకంగా 6,25,603 ఎస్యూవీలను విక్రయించింది. ఇక 2024తో పోలిస్తే ఇది దాదాపు 97,000 యూనిట్లు ఎక్కువ. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో మహీంద్రా కార్లపై నమ్మకం ఏ రేంజ్లో పెరిగిందో. ఇక అక్టోబర్ నెల అయితే కంపెనీకి మరీ స్పెషల్. ఇక ఒక్క నెలలోని 71,624 వాహనాలు అమ్మి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. మహీంద్రా ఈ రేంజ్లో దూసుకుపోవడానికి కారణం ఆ కంపెనీ హిట్ మోడల్సే. ముఖ్యంగా స్కార్పియో మహీంద్రాకు వెన్నెముక లాంటిది. స్కార్పియో ఎన్ క్లాసిక్ మోడల్స్ కలిపి జనవరి నుంచి నవంబర్ మధ్యలో 1.61 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక థార్ యూత్ ఫేవరెట్ గా మారిపోయింది. కొత్తగా వచ్చిన 5 డోర్ థార్ రాక్స్ తో అమ్మకాల్లో 55% వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు XUV 3XO బొలెరో మోడల్స్ ఫ్యామిలీ ఆడియన్స్ గ్రామీణ మార్కెట్లో మంచి డిమాండ్ సృష్టించాయి. కేవలం డీజిల్, పెట్రోల్ కార్లే కాదు, ఫ్యూచర్ మొబిలిటీ అయిన ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్లోనూ మహీంద్రా సత్తా చాటుతోంది. కొత్తగా వచ్చిన BE6 XEV9E మోడల్స్ మార్కెట్ను ఆకట్టుకున్నాయి. కేవలం 11 నెలల్లోనే దాదాపు 39,000 ఈవీలను విక్రయించింది మహీంద్రా. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్ల వాటా 7% చేరింది. ఇక మొత్తానికి ఎస్యూవీల హవా నడుస్తున్న ఈ సమయంలో కస్టమర్ల నాడిని పట్టుకోవడంలో మహీంద్రా సక్సెస్ అయింది. మరి రాబోయే రోజుల్లో టాటా మోటార్స్ తన స్థానాన్ని తిరిగి దక్కించుకుంటుందా లేదా మహీంద్రా ఇదే జోరు కొనసాగిస్తుందా అన్నది చూడాలి.